నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ కూడా తన వెకిలి చేష్టలతో వెకిలి నవ్వులతో మీడియా వారికి దొరికిపోతూ ఉంటాడు. మరి ఈసారి ఎలా దొరికిపోయాడు అనుకుంటున్నారా? తన వెకిలి మాటలతో. అసలు ఈ వెకిలి మాటలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకన్ రావు గారు. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్, జగన్మోహన్ రెడ్డి ఈరోజు వంశీతో ములాఖత్ అయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టిన సంగతి తెలిసిందే. మరి ఈ ప్రెస్ మీట్ లో వైసీపీలో ఎవరైతే అందంగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేస్తుంది అంటూ అందం గురించి మాట్లాడారు సార్. అదే విధంగా కొడాలి నాని అందరూ కూడా అందంగా ఉంటారు. వల్లభనేని వంశీ కూడా అందంగా ఉండేసరికే కూటమి ప్రభుత్వం తట్టుకోలేక ఆయన్ని అరెస్ట్ చేసింది. అదేవిధంగా సేమ్ చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి చెందిన వారే కాబట్టి అరెస్ట్ చేశారని కూడా ఆయన అనడం జరిగింది. ఇది నిజమా సార్? నిజంగా ఎవరైతే అందంగా ఉంటున్నారో వాళ్ళపైన పగబట్టారా? నెక్స్ట్ వైఎస్ అవినాష్ రెడ్డి కూడా అందంగా ఉంటారని చెప్పారు. తర్వాత ఆయనను కూడా అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందంటున్నారు. అంటే ఏమైనా లీక్స్ ఇస్తున్నారా? లేదు అంటే వాళ్ళు చేసిన అక్రమాలకు ఎలాగా అరెస్ట్ తప్పదని ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారా? మీరేమంటారు సార్? వాళ్ళ మీద అభియోగాలు పక్కాగా ఉన్నాయి కాబట్టి, ఆధారాలు కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళని అదుపులో తీసుకోవడం అనేది జరిగే పనే కాబట్టి ముందుగా సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని వంశీతో పాటు వాళ్ళిద్దరు కూడా బయట ఉన్నారు, ఒక్కడనే తీసుకెళ్తే ఎట్లా, వీళ్ళిద్దరిని కూడా లోనకు తీసుకెళ్ళని చెప్పాడని అయితే నేను భావిస్తున్నా. అంత తప్ప దాంట్లో ప్రత్యేకత ఏమీ లేదు. ఇక అందం గురించి దీని గురించి వస్తే మీకు ఒక విషయాన్ని గుర్తు చేయాలి. నేను జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన కొత్తలో ఆయన కలవటానికి సినీ నటుడు, ఆ పార్టీలో చేరినటువంటి సినీ నటుడు రాజశేఖర్, జీవిత ఇద్దరు కలిసి ఆయన కలవడానికి వెళ్ళడం కూడా జరిగింది. ఆ రోజు బ్లాక్ ప్యాంటు షర్ట్ వేసుకొని కళ్ళజోడు పెట్టుకొని టక్ చేసుకొని వెళ్ళాడట. సహజంగానే రాజశేఖర్ అందగాడే కాబట్టి ఎల్లంలోనే నువ్వు కళ్ళజోడు పెట్టుకోవద్దు, టక్ చేసుకోవద్దు, ఇలాంటి నిబంధనలు ఏదో పెట్టాడని చెప్పని స్వయంగా వాళ్ళే చెప్పడం కూడా జరిగింది. తట్టుకోలేడు అతను కంటే అందంగా ఉంటే తట్టుకోలేడని చెప్పని. ఇక్కడ మళ్ళీ దాన్నే ఇక్కడ ప్రయోగించినట్టున్నాడు. ఇప్పుడు తనకంటే ఒడ్డు పొడుపు ఉంటాడు వంశీ, అలాగే కొడాలి నాని, ఈ అవినాష్ అతనికంటే ఎత్తుగానే ఉంటారు వీళ్ళు ముగ్గురు కూడా. రెండోది ఇప్పుడు ఏంటంటే వీళ్ళ ముగ్గురు కలిసే ఉంటారని, అందులో ఒక్కడిని లోన కూర్చోబెడితే మిగిలిన ఇద్దరు బాధపడతారని, వీళ్ళిద్దరిని కూడా త్వరగా లోనకు తీసుకెళ్ళమని అతను ముందుగా చెబుతున్నట్టుంది నాకైతే అనిపిస్తుంది. అంత తప్ప ప్రత్యేకత అయితే దాంట్లో అయితే ఏమి లేదు. అక్కడికి వచ్చింది అతనికి సంబంధించినంత వరకు ఏం జరిగింది, అతను ఏం తప్పు చేయలేదు, ఇదిగో మా దగ్గర బలమైన ఆధారాలు ఉన్నాయి అని చెప్పి చూపించి దాని గురించి మాట్లాడటం వేరు. ఆ పేపర్లు పట్టుకొని దాన్ని చదవటం అనేది, ఇక్కడ వంశీ అనే వ్యక్తి నీ దగ్గర నీతో పాటు కలిసి పనిచేశాడు, అంతకుముందు నుంచి కూడా నాకు తెలుసు చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి దాని గురించి చెప్పడానికి ఇక్కడ టీడీపీ కార్యాలయం మీద జరిగిన దాడికి సంబంధించి అతను అదుపులో తీసుకోలేదు. రెండవది ఆ యొక్క వాహనాలు దహనం చేసిన దాని మీద తీసుకోలేదు, లేదా చంద్రబాబు నాయుడు గారిని ఏదో అన్నందుకు తీసుకోలేదు, లోకేష్ బాబు గారిని అన్నందుకు తీసుకోలేదు, లేదంటే పవన్ కళ్యాణ్ గారిని అన్నందుకు అదుపులో తీసుకోలేదు. ఎందుకు తీసుకున్నారా అంటే ఒక దళిత యువకుడిని అతన్ని అపహరించేసి అతన్ని హింస పెట్టేసి బెదిరించి ప్రలోభ పెట్టి అతన్ని ఫిర్యాదు ఎన్నికి తీసుకున్నాడు. ఫిబ్రవరి 22వ తారీఖు నాడు 2023లో అతను చేసినటువంటి ఫిర్యాదుని ఎన్నికి తీసుకున్నాడనే భావనతోటి అతను మీరు బెదిరించారనే ఉద్దేశంతో అధికారంలో లేకుండానే మీరు ఎంత చేశారు, అధికారంలో ఎలా ఉన్నప్పుడు ఇంకెన్ని చేశారో వీళ్ళు చెప్పినని నిజమనే భావంతో ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అట్లాగే పోలీసు వారు కూడా ఒక సవాలుగా స్వీకరించేసి 48 గంటల కాగతలకే దానికి సంబంధించిన ఆధారాలతో సహా నిన్ను అదుపులో తీసుకోవడం కూడా జరిగింది. మరి ఇవన్నీ జరిగిన తర్వాత కూడా అతను వచ్చేసి వీటి గురించి మాట్లాడకుండా ఇంకా కక్షపూరితంగానే మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ కంటే కూడా, ఇక్కడ లోకేష్ గారు అని కూడా సంబోధించాడు, గమనించుకోవాలి. వాళ్ళు వంశీ అందంగా ఉంటాడని, ఇక్కడ అందమా రాజకీయాలు అందాన్ని చూసి ఓట్లేస్తారా? అందాన్ని చూసి ఓట్లేస్తే అందగత్తెలు అందగాళ్ళు అందరూ కూడా అధికారంలోకి వస్తారు కదా. వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు, వాళ్ళు ప్రజలతోటి మమేకమైన విధానం, ఒకవేళ సేవ ఏదైనా చేస్తే సేవ చేసిన గుణగణాల గురించి ఆలోచించుకుంటారు, లేదంటే వాళ్ళు ఉన్నటువంటి పార్టీ యొక్క విశిష్టతను గురించి కూడా ఆలోచించుకుంటారు. కాబట్టి ఏవి ఇప్పుడు నీకున్న పార్టీలో లేవు కాబట్టి వాళ్ళు తప్పు చేశారు కాబట్టి వంశీ అనే అతను సాక్ష్యాధారాలు కనపడుతున్నాయి. రేపు పొద్దున్న న్యాయస్థానంలో నిరూపితం కాకపోతే బయటికి రావచ్చు, అది వేరే విషయం.
ప్రస్తుతానికైతే సాక్ష్యాధారాలు కనపడుతున్నాయి కాబట్టి అతను దోషిగానే పరిగణిస్తున్నారు కాబట్టి అదే విషయాన్ని న్యాయస్థానంలో పొందుపరిచారు కాబట్టి రేపొద్దున మళ్ళీ వాళ్ళు విచారణ కూడా కోరటం కూడా జరిగింది. మరి న్యాయమూర్తి ఎప్పుడు దాన్ని అంగీకరిస్తాడో వాదోపవాదాలు అయిన తర్వాత చూడాలి, లేకపోతే అంగీకరించకపోవచ్చు. అదేనా విచక్షణాధికారానికి వదిలేయాలి తప్ప దాన్ని మనమైతే తర్కం చేయలేం కదా. సార్ ఒక చిన్న డౌట్ సార్, అబ్బాయిలు అమ్మాయిల అందం గురించి మాట్లాడితే ఒక విధంగా ఉంటుంది, కానీ మగాళ్ళ అందం గురించి మాట్లాడుతున్నారు. ఆయన మానసిక స్థితి బాగాలేదు అని చెప్పి సొంత క్యాడరే కొంచెం బాధాకరంగా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి దీన్ని ఏ విధంగా చూడాలి సార్? నిజంగానే బాధపడుతున్నారు వాళ్ళు ఊహించుకున్న జగన్మోహన్ రెడ్డి వేరు, 5 సంవత్సరాల పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి వేరు. అధికారం కోల్పోయిన తర్వాత అతని పలాయనవాదాన్ని చూసిన తర్వాత మనం అనుకున్న జగన్మోహన్ రెడ్డి ఇతనేనా, మనం ఎక్కువగా ఊహించుకున్నాం అనే బాధలో వాళ్ళ శ్రేణులు ఉన్నమాట మాత్రం వాస్తవమే. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళు కోరుకున్న విధంగా అతను ప్రవర్తించట్లేదు, వాళ్ళు ఆశపడ్డ విధంగా అతని యొక్క ఆలోచన విధానాలు కావచ్చు, మళ్ళీ పార్టీని తిరిగి అధికారంలో తీసుకొచ్చే విధంగా పైన అయితే లేదనేది వాళ్ళందరూ బాధపడుతున్న విషయం. వచ్చిన ప్రతిసారి కూడా వాళ్ళు చేసిన తప్పులు ఈయనే చెబుతున్నాడు, వాళ్ళు ఏదైతే చేశారో అదే తప్పులు ఈయనే చెబుతున్నాడు. ఈయన కూడా అదే చెప్పాడు, ఈరోజు కూడా అదే చెప్తున్నాడు. వాళ్ళు ఏకాడికి కూడా వాళ్ళు చేసినవి వాళ్ళు చెప్పుకొని ఇంకా వాళ్ళని ఇరికిచ్చే కార్యక్రమంలో చేస్తున్నాడే తప్ప వాళ్ళకు వెలుసుబాటు తీసుకొచ్చే కార్యక్రమం అయితే చేయట్లేదు. ఇది పార్టీకి నష్టదాయకం. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఇబ్బందికరమేమో అనే అభిప్రాయం కార్యకర్తలు వచ్చిన మాట వాస్తవం. అందుకని మీరు అన్నట్టు వాళ్ళు బాధపడుతున్నారు, దీని మీద మాట్లాడుకుంటున్నారని అయితే నేను భావిస్తున్నాను. అంటే ఇప్పుడు వల్లభనేని వంశీ గురించి పరామర్శించడానికి వచ్చి అసలు ఇటువంటి వ్యాఖ్యలను చేయడాన్ని ఎలా చూడాలి సార్? రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా చేశాడు, అధికారులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడిని హెచ్చరించాడు, అలాగే లోకేష్ బాబుని హెచ్చరించాడు, బట్టలు ఓడదీస్తానని చెప్పని మాట్లాడటం కూడా జరిగింది. అంటే ఇంకా తన అధికారంలో ఉండాను బెదిరించే కార్యక్రమం అతను చేస్తున్నాడని అయితే మనం అయితే భావించాలి. ఇప్పుడు అతను అధికారం కోల్పోయాము, మళ్ళీ అధికారంలో ఎలా రావాలనే దానికంటే కూడా అధికారం కోల్పోలేదు, మేము ఇంకా అధికారంలో మేమే ఉన్నాం, మళ్ళీ అధికారంలో రాబోతున్నాం అనే భ్రమలలో అతను ఉన్నాడు. అట్లాగే శ్రేణులు కూడా అదే భ్రమలలో పెట్టడానికి అతను ప్రయత్నం చేస్తున్నాడని మాత్రం మనకు అర్థమైపోతూ ఉంది. దానివల్ల ఓ రకంగా ఆంధ్ర రాష్ట్రానికి మేలే జరిగిద్దని అయితే నేనైతే భావిస్తున్నాను. ఎందుకు ఆ మాట అంటున్నానంటే 5 సంవత్సరాలు అతను పరిపాలన చూశారు కాబట్టి ఇంకా భవిష్యత్తులో ఇతర అధికారంలో రాకూడదని వాళ్ళ కార్యకర్తలే కోరుకుంటున్నారు నిస్సందేహంగా. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుంటే అతను ఏం చేసినా ఏం చెప్పినా ప్రజలైతే నమ్మే పరిస్థితులు అయితే లేరు. అతని హెచ్చరికల గురించి పట్టించుకోవాల్సిన పని లేదని భావిస్తున్నారు. కాబట్టి అధికారులు మరోసారి, ఇది 3వసారి అతను ఇష్టారాధిగా మాట్లాడుతున్నాడు కాబట్టి అధికారులు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. గతంలో ఏదన్నా మాట్లాడితే వాళ్ళు చేసిన వీరంగం కూడా మనం చూసాము. మరి దీనికి వాళ్ళ స్పందన ఎలా ఉంటుందో కూడా చూడాలి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.